సింహాచలం ఆలయంలో గోడకూలి భక్తులు చెందిన దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ భీమిలి ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చి ఓ మాట కూడా చెప్పారు. తిరిగి ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేతినంత సాయం చేసింది మిగతా సాయం మేము చేస్తాము, మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజలు ఆ కుటుంబ సభ్యుల తాలూకా డిమాండ్. మేము వెళ్ళాం ఆ రోజు కేజీహెచ్కి, నేను వెళ్ళాను, మాజీ మంత్రి గారు వచ్చారు. మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ కుటుంబ బంధువులు చెప్పారు, మాకు ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వండి, మా కుటుంబాల్లో ఒకరికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి దాన్నే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు. మా విధానం అది. మా విధానంలో మీరు ఫాలో అవ్వకపోతే మీరు వచ్చి తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిందని ఇస్తామని చెప్పాం. మీరు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడారు. ఏదో ప్రభుత్వాలు శాస్త్రం కాదు. 5 సంవత్సరాలు 2009-14లో ఒక ప్రభుత్వం ఉంది, 14-19లో ఒక ప్రభుత్వం ఉంది, 19-24లో ఒక ప్రభుత్వం ఉంది, రేపు 29-34లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తారనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది. కాబట్టి తప్పకుండా మేమేమైతే మాట ఇచ్చామో, ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే ₹1 కోటి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మేము చెప్పిన దాన్ని మీరు 5 లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మీరు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాదం స్కీమ్ లో శాంక్షన్ అయింది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రసాదం స్కీమ్ లో 2022-23 సంవత్సరంలో ప్రసాదం స్కీమ్ కింద సుమారు ₹54 కోట్ల సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబర్ పార్లమెంట్లో ఆ సంబంధిత మంత్రి గారు, ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది 25 నవంబర్ 24 సంవత్సరం, మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12, 24, అంటే సుమారుగా అదొక 6 నెలలు, ఈ నవంబర్ తీసుకుని 4 నెలల కాలం. ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డ్. వారు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు, ఈ ₹54 కోట్ల మేము అమౌంట్ వచ్చి 13.69 కోట్లు రిలీజ్ చేశాం. దీని ఫిజికల్ గా ప్రోగ్రెస్ అయింది, 28% పనులు పూర్తి చేశారు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయితే 20% పూర్తి చేశారని చెప్పి ఇది అని రికార్డు. అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద ₹54 కోట్ల గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు, ఆనాటి మా ముఖ్యమంత్రి ఈ సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేయాలి, అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది, భక్తుల తాకిడి పెరుగుతుంది, దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ₹54 కోట్ల తెచ్చారు. సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మళ్ళీ ఒక త్రిసభ్య కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా విచారణ చేసింది. ఆ కమిటీ విచారణలో స్వయంగా కాంట్రాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ చేసిన పని ఏదైతే ఉందో ఈ పని ఏదైతే నా టెండర్లో వచ్చిన స్కీమ్లో లేని అంశం ఇది, నాకు ఆధారాబాదరాగా చేయమన్నారు, నేను ఆధారాబాదరాగా నా పని చేశాను, దాంట్లో డిజైన్ లేవు, అనుమతులు లేవు, పరిపాలన అనుమతులు లేవు అని వారు స్వయంగా మీడియా ద్వారా అన్ని సోషల్ మీడియాలో కూడా చూసాం. ఇందులో ఒక విషయాన్ని మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏప్రిల్ 30వ తారీఖుని చంద్రోత్సవం తేదీ, ఏప్రిల్ 10వ తారీఖున మంత్రుల కమిటీ మీ మంత్రులు పర్యవేక్షిస్తా ఉన్నారు. మీ మంత్రుల పర్యవేక్షణ కమిటీ వచ్చిన నాటికి ఆ గోడ అక్కడ కట్టలే, ఆ గోడ కళ్ళే
మీరు అసలు ప్రసాదం స్కీమ్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాలే. దాని గురించి కూడా చెప్తాను. అసలు ప్రసాదం స్కీమ్కి మీరు కట్టిన గోడకి ఏ రకమైన సంబంధం లేదు. ఈ గోడ సుమారుగా 5-6 రోజుల ముందు మాత్రమే కట్టిందని స్వయంగా కట్టిన కాంట్రాక్టరే కమిటీ ముందే చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని చూశారు. మీరు దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది మంత్రులు, ఈ కమిటీ, ప్రభుత్వం. ఎందుకంటే ఇది ప్రభుత్వం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని చెప్పి కారణం, ఒక ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నప్పుడు సుమారుగా 2-3 లక్షల మంది జనాభా వస్తారని తెలిసినప్పుడు ప్రభుత్వం కమిటీని నియమించినప్పుడు ఆ కమిటీ తీసుకున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిదర్శనమే ఆ జరిగిన సంఘటన, దుర్ఘటన. గౌరవ శాసనసభ్యులు గారు చెప్తున్నారు, ఏదో అనేక సంఘటనలు జరిగాయి, మరణాలు జరిగాయి, ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా చూస్తామా మీ హయాంలో జరిగాయని చెప్పి. మీ ద్వారా ఈ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఏదైనా సంఘటన జరిగింది, ఓకే, ఎల్జీ పాలిమర్స్ లో జరిగింది, ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన సంఘటనని ఆ కంపెనీని బాధ్యత వహిస్తూ ఒక ప్రాణాన్ని మనం తీసుకురాలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎవరైనా 50 లక్షలు అడుగుతారా, 25 లక్షలు అడుగుతారా, 30 లక్షలు అడుగుతారా అనుకుంటారు. కానీ ఆ కుటుంబానికి ₹1 కోటి చెప్పారంటే అక్కడ ఆయన ఉద్దేశం ఆ ప్రాణం తాలూకు విలువ ₹1 కోటి కాదు. అక్కడ ఆయన ఉద్దేశం ఒక మేనేజ్మెంట్ ఏదైతే ఆ పౌరుల తాలూకు భద్రత చూడాల్సిన యాజమాన్యం పొరపాటు చేసింది కాబట్టి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా ఉండాలంటే అలాంటి ఆ కుటుంబాలకి ఆ రకమైన ఆ మేనేజ్మెంట్కి ఆ భారాన్ని మోపాలి అని ఒక ఉద్దేశంతో ఆయన ఆ రోజు ₹1 కోటి చేశారు. మీరు తర్వాత మరణాలు ఇచ్చారు, ₹1 ఇచ్చారా, తర్వాత చేశారా అని అంటే అనేక రోడ్ల మీద మరణాలు జరుగుతూ ఉంటాయి. అదే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు మేము వాళ్ళదే లేదు. ఇతర నిన్న కొద్ది రోజుల క్రితమే నర్సీపట్నంలో మందుగుండు సంఘటన జరిగింది, ఒక బాణాసంచా సంఘటన జరిగింది. అదేం ప్రభుత్వం వచ్చినా మేము చెప్పలేదే. ఆ చేస్తున్న అతను, ఆ చేసే యాజమాన్యం కానీ ఆ చేసే వ్యక్తి కొన్ని కార్యక్రమాలు ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదో భద్రతా వైఫల్యంతో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయం చేసుకోమని ప్రభుత్వం మీకు వచ్చి 15 రోజుల ముందే మీరు కూర్చొని మీరు కమిటీ పర్యవేక్షణ చూస్తున్న మీరు ఇలాంటి దుర్ఘటన జరిగితే ఇది పూర్తిగా ముమ్మాటికి మీరు బాధ్యత వహించాల్సింది పోయి దీన్ని రాజకీయం చేస్తున్నామని చెప్పి మీరు చెప్పడం చాలా హాస్యాస్పదం, చాలా దురదృష్టకరం. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా మేము